ఫస్ట్ డే నిన్న గడిచింది. ఫస్ట్ డే అంటే ఫస్ట్ ఏంటన్నా మేము మొత్తం ఒక 1 వీక్ స్టే చేసాం అక్కడ లోపల అన్నపూర్ణ స్టూడియోలో. కానీ అంత బానే ఎలా ఉండేవాడు? చాలా జోయల్గా ఉంటాడు. అంత ఫ్రెండ్స్ అన్న అరే ఓరే అనుకునే స్టేజ్కి వెళ్ళామంటే ఇంకా 1 వీక్ లోనే చాలా క్లోజ్ అవుతాం, క్లోజ్ అయిపోయినాం. శ్రీజాదమ్మ అంటే ఇంకా మామూలుగా కాదు, మామూలుగా కాదు, హడావిడి మామూలుగా కాదు. కనిపించేటట్టు అట్లా కూడా ఉండేదా సెట్ ఆఫ్ ద షూట్ అన్న? అట్లా ఉన్నా గానీ చాలా జెన్యూన్ పర్సన్ అన్న, చాలా మంచి వ్యక్తి అమ్మాయి. దమ్ము ఫస్ట్ రోజు అయితే తనకు భయపడేసి నెక్స్ట్ నేను సెలెక్ట్ అయినా గానీ ఏంది అనుకున్నా, ఇట్లా సెలెక్ట్ అయినంటే మళ్ళీ అలా హ్యాండిల్ చేయాలి ఈ అమ్మాయిని అనుకున్న హౌస్ లో. బట్ కానీ చాలా సపోర్టివ్ గా ఉంటది, ధైర్యం చెప్తాది, చాలా టాలెంటెడ్ అమ్మాయి. అబ్బు అన్నంటే ఇక మేమైతే అసలు హౌస్ లో అక్కడ ఉన్నప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష షోలో ఉన్నప్పుడు చాలా క్లోజ్ అన్న. ఇక నా దగ్గర కూర్చుంటాం, ఒకళ్ళు మసాజ్ చేసుకుంటాం. అక్కడ నిద్ర సరిగ్గా ఉండేది కదా అన్న లోపల. ఇంకేంటంటే మాకు బాడీ పెయిన్స్, అబ్బు అన్నకు ఫీవర్ వచ్చేసింది ఆ షోలో ఉన్నప్పుడు. ఇంకా టాబ్లెట్లు అంటే అక్కడ అన్న అన్ని ఫెసిలిటీలు ఉన్నాయి, జస్ట్ ఒకటి కావాలంటే విత్ ఇన్ సెకండ్స్ లో తెచ్చి ఇచ్చేస్తారు లోపల. అన్న మసాజ్ చేసుకోవటం, నాకు మసాజ్ చేసుకోవటం, అన్న ఒక అన్నల తమ్ముళ్ళలాగా బాండింగ్. ఆ గ్రూప్ డిస్కషన్ ఒకటి జరిగింది అన్న. వీళ్ళందరూ 9 మెంబర్స్ నా దగ్గరికి వచ్చేస్తే అన్న గ్లాస్ వాటర్ తీసుకొని వచ్చి నాకు ఇచ్చాడు. కొంచెం నేను అరిసే లోపు నా గొంతు కూడా లాస్ అయిపోయింది. నేను ఒకటే అన్న, వీళ్ళందరినీ ఒక సాంగ్ తో కూల్ చేసేస్తాను మేడం, నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్న చెప్పా. గొడవ అంతా జరుగుతున్నప్పుడు యు క్యారీ అని అన్న మేడం. అక్కడ ఏం సాంగ్ పాడారు? కళ్ళు మేలుకుంటే అనే సాంగ్ పాడారు. కళ్ళు మేలుకుంటే కాలమాగుతుందా భారమైన మనసా, పగటి బాధలన్నీ మరిచిపోవుటకు ఉంది కాదయి ఏకాంత వేళ, లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరు నిదురపోరే, చిన్న పోదా మరి చిన్ని ప్రాణం, కాసే వెన్నెలకి వీచే గాలులకి హృదయం కుదుట పడదే, చిన్న పోదా మరి వేణుగానం. ఏ సినిమాలో సాంగ్ వింటా ఉంటాం, పాడేసాను. వింటుంటారు కానీ అంటే ఇప్పటిన్న ఏంటంటే ట్రెండింగ్ అంటే ఇప్పుడు ఉన్న సాంగ్స్ తెలియాలి కదా. కొంతమంది చాలా మంది సింగర్స్ ని ఇంటర్వ్యూ చేస్తాను కదా, ఈ సాంగ్ మామూలుగా రీల్స్ లో అట్లా వచ్చేది, ఇంకా అది వినేసి అట్లా పట్టేసుకున్నా అంతే, విని నేర్చుకున్నా అంతే, చూడటం అట్లా లేదు. తర్వాత ఇది పాడిన తర్వాత నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసా ఈ సాంగ్ పాడి, బీచ్ దగ్గర కూర్చొని నైట్. అది పెట్టిన తర్వాత ఏ సినిమాలో సాంగ్, ఏ సినిమాలో సాంగ్ అనేసి చాలా మంది అడిగారు. ఇంకా అది చూసాను, చూసిన తర్వాత ఇంకా అర్థమైంది ఈ సినిమా అని. ఏ సినిమా? ఐడియల్. ఓకే, అంటే ఇప్పుడు మీకు జడ్జెస్ ఎవరైతే నవదీప్ గానీ, అభిజిత్ గానీ, బిందు మాధవి గానీ, ఈ ముగ్గురు మీకు న్యాయం చేశారంటారా? అంటే రెడ్ ఇచ్చి మంచి పని చేశారంటారా? నేనైతే యాక్చువల్ గా రెడ్ ఇస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అభిజిత్ అన్న కూడా మంచిగా చెప్పాడు. నాకు అసలు ఎలాంటి టాస్క్ చెప్పలేదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ కదా, అదే ఇవ్వాలి, ఏమి ఇవ్వలేదు. ఇంకా నవదీప్ గారే నన్ను క్వశ్చన్లు అడిగాడు, ఇవంతా కన్వర్జేషన్ జరుగుతుంది. ఇంకా 30 minutes జరిగిందంటే మీరు అర్థం చేసుకోండి, చాలాసేపు కన్వర్జేషన్ జరిగింది. మీరు ఫిజికలీ స్ట్రాంగ్, మెంటలీ స్ట్రాంగ్ ఓకే, కానీ మీరు బయట చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు ఓకే, కానీ ఇన్ని ప్రాబ్లం ఫేస్ చేశారని చెప్పి మీరు బిగ్ బాస్ హౌస్ లోకి నేను తీసుకెళ్ళలేం కదా అన్నట్టుగా మాట్లాడారు. నేను ప్రాబ్లం ఫేస్ చేశానని చెప్పాను కానీ ఈ ప్రాబ్లమ్స్ తో నన్ను హౌస్ లో తీసుకెళ్ళండి అని అన్నాను కదా. నాలో వర్త్ లేకపోతే నేను ఇక్కడ దాకా రాను, అగ్ని పరీక్ష షో దాకా సెలెక్ట్ అవ్వను. నాకు ఒక ఫిజికలీ టాస్క్ లో, మెంటలీ టాస్క్ లో ఏదో ఒకటి టాస్క్ చెప్పినట్టుగైతే నన్ను నేను 100% ప్రూవ్ చేసేవాడిని. వాళ్ళు నాకేం పెట్టలేదు. అయ్యో, టాస్క్ పెట్టలేదు. అంటే బిగ్ బాస్ కి గ్లామర్ కూడా కావాలని అనుకుంటారా మీరు? అనుకుంటా అన్న. ఎందుకంటే అన్న నేను స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు వర్షం,
అవును ఫుల్ వర్షం అక్కడ వెళ్ళేటప్పుడు నా హెయిర్ ఏంటంటే ఇదంతా ఇట్లా నూనె పెట్టుకున్నట్టు నూనె మా ఫ్రెండ్స్ అందరు తిట్టడమే నూనె పెట్టుకుని పోయిండే నూనె పెట్టుకొని వెళ్ళేవేంట్రా అంటారు. నూనె పెట్టుకుంటా అక్కడ ఎదరు కుదురుతుంది అన్న. వాటర్ పడిపోయింది మొత్తం, వాటర్ పడిపోయి ఇదంతా ఇట్లా అయిపోయింది. ఇట్లా అయిపోయినమ్మటనే అదొకటి ముఖం అంతా ఒకటి. నేను ఎలాంటి మేకప్ వేసుకోలేదన్న. అక్కడ అందరు చాలా మంది టచ్ అప్లు అవి చేసుకొని వెళ్ళారు, నేను వెళ్ళలేదు. ఒకటేంటంటే లోపల అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం అడుగుతారు, అదొక టెన్షన్, భయం. ఫస్ట్ టైం అంత స్టేజ్ ని ఫేస్ చేస్తున్నా, నా భయం ఉంటది కదా, కొంచెం భయం ఉంటది కదా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 1 minute 15 seconds అట్లా కొంచెం భయం వేసింది, కానీ తర్వాత దుమ్ము దులిపేసిన మాట్లాడేసాను. ఇంకో విషయం, ఇప్పుడు నువ్వు మీ ఫ్రెండ్స్ ఇద్దరన్నావు, పవన్ ఆర్మీ పవన్ అండ్ అబ్బు మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయిద్దరు. వాళ్ళిద్దరికి అగ్ని పరీక్షలో 40 members లో సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళిద్దరికి పడ్డది హోల్డ్ లో పెట్టిన తర్వాత బిర్యానీ తినడం. ఎలా అనిపించింది? ఫస్ట్ యాక్చువల్ గా పవన్ కంటే కూడా అబు అన్న నాకు బాగా క్లోజ్. ఎందుకంటే సేమ్ గ్రూప్ 10 members లో అన్న నేను బాగా క్లోజ్. అన్న వాటర్ ఇచ్చాడు అనేసి అని కాదు, కొంచెం అన్న హ్యూమన్ బీ బాగుంటది, మంచి వ్యక్తి, అన్నగా కనెక్ట్. తర్వాత మేము అగ్ని పరీక్ష షోలోకి మమ్మల్ని ఒక రూమ్ దగ్గర హౌస్ లాగా అట్లా పెట్టారు, దానిలో పవన్ బాగా క్లోజ్. ఇద్దరు ఓకే, ఇద్దరికి టాస్క్ పడ్డది. ఎవరు గెలిస్తే బాగుండదు అనుకున్నా? ఇద్దరులో ఎవరు గెలిచినా నాకు హ్యాపీ అని అన్న. ఇద్దరు ఎవరు గెలిచినా హ్యాపీ. అబు అన్నని నేను అన్నానే గౌరవిస్తా, పవన్ అనే అరే ఎవరు అనుకునే అక్కడ దాకా వెళ్ళిపోయాను. ఇద్దరులో ఎవరంటే ఎవరు చెప్తానన్నా, ఏం చెప్పలేను కదా. ఇద్దరు ఫ్రెండ్స్ పడింది. యాక్చువల్ గా నేను వాళ్ళిద్దరు వెళ్తారు అనుకున్నాను అన్న, కానీ మరి ఇద్దరులో అబ్బుని వైల్డ్ కార్డ్ అంటారు కదా, చూడాలి. అయితే హ్యాపీనే కదన్నా, వైల్డ్ కార్డ్ అబ్బు అన్నతో పాటు నేను కూడా వెళ్తే ఇంకా హ్యాపీ. అవును, వీడియోస్ చేసి పెడుతున్నా వైల్డ్ కార్డ్ పిలిస్తే నేను వెళ్తా అని. మీకు మళ్ళీ ఏమైనా ఆలోచన ఉందా వైల్డ్ కార్డ్ లో వెళ్ళేది? ఖచ్చితంగా అన్న, అవకాశం వస్తే మాత్రం కన్ఫర్మ్ వస్తే కదా. వాళ్ళు ఏమైనా మళ్ళీ మీరు అప్రోచ్ అవ్వడం? అప్రోచ్ ఏం లేదు, కానీ అవకాశం ఉండొచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే అక్కడున్న టాప్ 15 లో 9 members ఆల్రెడీ వాళ్ళు చూసేశారు, వాళ్ళ గేమ్స్ కానీ అవన్నీ చూసేశారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉందనేసి మామూలుగా ఉంటది కదా, ఒక నానుడు ఉంటది కదా, అది నిజం అబద్ధం అనేది తెలియదు. బై ఛాన్స్ ఉండొచ్చేమో అనుకుంటున్నా. ఎందుకంటే మిగిలిన వాళ్ళలో కాదన్నా, అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలా వరకు నేను చాలా టాలెంటెడ్, కాకపోతే నేను వాళ్ళని అక్కడ సాటిస్ఫై చేయలేకపోయాను. అంతేగాని నేను వాళ్ళు ఆడుతుంటే అనిపించింది, బా ఈ గేమ్ అయితే నేనైతే అల్లాడిచ్చేసి ఉంటారా బాబు అనుకునేవాడిని. అట్లాగే నాకైతే వర్తుంది. వాళ్ళు గుర్తెరుగుతారా, అక్కడ జరిగిన షో అన్నంత అంతా జెన్యూన్ గానే జరిగిందన్న. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే, నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.